హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు రాఘవేంద్ర. కథ చదువుతున్నాను. కథలోకి వెళ్దాం. ఆ విధంగా లాలస ఆ పోలీసు యొక్క చీఫ్ ఆ హెడ్ ఆఫీసర్‌తో పర్మిషన్ తీసుకొని, చిత్రను తీసుకొని తన పాపను కానిస్టేబుల్‌తో పాటు ఆ సీఐ ఆఫీస్‌కి వెళ్తుంది. ఆ సీఐ ఆఫీస్‌లో ఆల్రెడీ చిత్ర వాళ్ళ ఫ్రెండ్‌కు ఫోన్ చేసి ఉంటుంది కాబట్టి, ఫ్రెండ్ అలా రావటమే వాళ్ళందరిని రిసీవ్ చేసుకొని వెంటనే సీఐ దగ్గరికి తీసుకువెళ్ళి, "సార్ ఈ చిత్ర నాతో పనిచేసే వేరే స్టేషన్‌లో ఉండే కానిస్టేబుల్ మీతో మాట్లాడాలంట" అని అంటాడు. అంటే వెంటనే సీఐ ఉండి, ఎవరమ్మా? ఏంటమ్మా చెప్పు ఏంటి పని" అనంగాల్నే, "సార్ ఈ మేడము సీబీఐ ఆఫీస్‌లో పనిచేస్తూ ఉంటుంది. నా హెడ్ ఆఫీసరు ఈమెకు ఏది ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ ఇవ్వమని చెప్పి అన్నాడు. ఆమె చిన్న మర్డర్ ఇన్వెస్టిగేషన్ గురించి వచ్చింది. రీసెంట్‌గా ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్ ఆల్రెడీ నా ఫ్రెండ్ విక్రమ్ మీతో చెప్పే ఉంటాడు. పోస్ట్ మార్టం ఫోటోలు ఆమెకు కావాలి. ఒక కేస్‌కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్‌కని" అంటాడు. వెంటనే సీఐ కోపంగా ఉండి, "ఎవరమ్మా నువ్వు? ఏం ఫోటోలు? అవేవి మా దగ్గర లేవు. మేము కేసునేమి ఇన్వెస్టిగేషన్ ఏమి చేయట్లేదు. నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావు? వెళ్ళిపోండి దయచేసి" అంటాడు. వెంటనే చిత్ర, "సార్ నేను హెడ్ ఆఫీసర్ గారు చెప్పినట్లే చేస్తాను. మీరు ఒకవేళ కోఆపరేట్ చేయకపోతే ఇమ్మీడియేట్‌గా ఆయనకు ఫోన్ చేస్తాను" అని చెప్తే, "సరే చేసుకో" అని అంటాడు సీఐ కోపంగా. వెంటనే ఆమె హెడ్ ఆఫీసర్‌కు ఫోన్ చేయంగాల్నే అతను వెంటనే ఇతనితో మాట్లాడతాడు. మాట్లాడే వరకు ఒక్కసారిగా ఆ సీఐ భయపడిపోయి, "సార్ మీరు చెప్పినట్లే చేస్తాను" అది ఇది అని చెప్పి గత్యంతరం లేక ఆ హెడ్ కానిస్టేబుల్‌ని పిలిచి, "అమ్మ బాబు ఆమెకు ఆ ఫోటోలంట ఇచ్చేయి" అని చెప్పి అంటాడు. వెంటనే విక్రమ్ ఆ ఫోటోలను అతని దగ్గర తీసుకొని వాళ్ళిద్దరూ వేరే రూమ్‌లోకి వెళ్తారు. వెళ్ళిన వెంటనే ఈ లాలస ఆత్రంగా ఆ ఫోటోలను తీసుకొని అందులో దాదాపు ఒక 10, 15 ఫోటోలు ఉంటాయి. ఆ ఫోటోలను వెతుకుతూ ఉంటుంది. ఆ చెయ్యి భాగం మచ్చ కనపడుతుందో లేదో అని చెప్పి. అలా వెతకగా చివరికి ఒక ఫోటోలో మాత్రం ఆ చేతిలో ఉన్న మచ్చ కనపడుతుంది. అది ఎగ్జాక్ట్‌గా తన భర్త చనిపోయే ముందు ఆ గదిలో ఒక దుష్టశక్తి యొక్క చూసినప్పుడు ఉన్న మచ్చ మాత్రమే. వెంటనే అది ఫోటోను తీసుకొని అడుగుతుంది. "విక్రమ్ ఒకసారి నువ్వేం చేస్తావంటే ఈమెను ఎక్కడ ఆమెను భూస్థాపితం చేశారో కనుక్కో" అని చెప్పి కనుక్కొని వెంటనే అక్కడికి వెళ్ళి మట్టిని తవ్వి ఆమె ఒక ఎముకను తీసుకొని వెంటనే వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళిపోతుంది లాలస. అయితే వెళ్ళంగాల్నే తాత ఆ లాలసను చూసి, "శభాష్ అమ్మా! నువ్వు చాలా గ్రేటు. ఇంత కొద్ది సమయంలోనే పని పూర్తి చేశావు" అంటాడు.